హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ టాక్సీ బ్లాగ్స్. సో మహాదేవ శివరాత్రి సందర్భంగా డ్రైవర్ సోదరులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. అయితే మనలో చాలా మంది మన ఫీల్డ్లోకి టాక్సీ డ్రైవర్గా చాలా మంది నూతన యువకులు, ఉత్సాహవంతులు యువకులు చాలా మంది ఫీల్డ్లోకి ఎంటర్ అవుతారని చెప్పి చాలా ఆరాటపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ వారి జీవితాన్ని మలుపు తిప్పే మిస్టేక్స్ చేస్తున్నారు. ఏంటో తెలియజేసుకుంటాను. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కామెంట్ చేయండి. విషయాల్లోకి వెళ్తే, ట్యాక్సీ ఫీల్డ్లో రావాలనుకునే వాళ్ళు, కొత్తగా వస్తున్న వాళ్ళు చేస్తున్నటువంటి పెద్ద పొరపాటు. మొదటిది, మీరు తీసుకోవాల్సుకున్న క్యాబ్ ఏదైతే ఉందో అది కొత్త క్యాబ్ విత్ ఫైనాన్స్లో తీసుకోవడం మొదటి తప్పు. మీరు తీసుకోవాలనుకుంటున్న క్యాబ్, కార్ ఏదైతే ఉందో దాన్ని ఫైనాన్స్లో తీసుకోవడం, అందున కొత్త కారు తీసుకోవడం చేస్తున్నటువంటి మొదటి తప్పు. ప్రస్తుత పరిస్థితిలో బాగోలేదు అంటున్నా మీరు వినకుండా క్యాబ్ తీసుకుంటూ, ఫైనాన్స్లో క్యాబ్ తీసుకుంటూ, అందులో కొత్త క్యాబ్ తీసుకోవడం మొదటి చేస్తున్నటువంటి ప్రధాన తప్పుగా అర్థం చేసుకోవాలి. రెండవ తప్పు, ఇంతమంది ట్యాక్సీ డ్రైవర్లు మా ఫీల్డ్ బాగోలేదు దయచేసి రావద్దు అని చెప్పి అంటుంటే దానికి మీరు ఎదురు ప్రశ్న వేస్తున్నారు. ఎవరికి? ట్యాక్సీ డ్రైవర్. వీడియో చేస్తున్న ట్యాక్సీ డ్రైవర్ చెప్తున్నారంటే ఆల్రెడీ మీరు ఉన్నారు, మీరు ఏసీ కారులో తిరుగుతున్నారు, మీరు కొత్త కారు తీసుకుని తిరుగుతూ ఉన్నారు, మీరు చక్కగా సంపాదించుకుంటున్నారు. ఇన్ని చేస్తున్నా మీరు మమ్మల్ని రావద్దు అంటున్నారు ఎందుకని అని చెప్పి ఎదురు ప్రశ్నిస్తున్నారు. దానికి కూడా సమాధానం ఇస్తున్నాను. మేము ఆల్రెడీ తీసుకుని మునిగిపోయాను. నువ్వంటే ఉత్సాహవంతుడివి, యువకుడివి, మీకు మహా అయితే 5 సంవత్సరాలు 30 సంవత్సరాలు లోపు ఉంటాయి. మేము దాదాపుగా 18-19 సంవత్సరాలప్పుడు ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయిపోయాం. మా చాలా మంది డ్రైవర్ వయసు 18-19 సంవత్సరాలు ఉండగానే ఫీల్డ్లోకి ఎంటర్, అంటే 10వ తరగతి పాస్ అయిన వెంటనే ఫీల్డ్లోకి వచ్చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏమైనా సంపాదించావా అంటే అరిగిపోయిన టైర్లు, క్లచ్ ప్లేట్లు, డ్యామేజ్ అయిన పార్ట్లు తప్ప మా దగ్గర ఆస్తులు లేవు. మీరు అందులో మేమే సంపాదించాం. తినడానికి ఉండడానికి లోటు లేకుండా తీసుకున్నాం ప్రస్తుత పరిస్థితి. ఆ రోజు ఉన్నాం కాబట్టి. సో అది అలా ఉంది. ఇక పూర్తున్నటువంటి మూడో తప్పు ఏంటంటే, క్యాబ్ తీసుకున్నాడు ఎవడైతే ఉన్నాడో వాడు పూర్తిగా సర్వే చేయకుండా, అంటే ఎవరిని ఎంక్వైరీ చేయకుండా, ఎవడో ఒకరిద్దరు మాటలు నమ్మేసి లేదా ఒకరిద్దరు వీడియోలు చూసేసి క్యాబ్ తీసుకోవడం. 3 మిస్టేక్స్ ప్రధానంగా చేస్తాను. ఫస్ట్ ప్రధానమైన తప్పు ఏంటంటే, మీరు తీసుకునే క్యాబ్ ఏదైతే ఉందో అది ఫైనాన్స్, అందులోనూ కొత్త క్యాబ్ తీసుకోవడం చేస్తున్న మొదటి తప్పు. రెండవ తప్పు, మేము చెప్తున్నా వినకుండా మమ్మల్ని తిరిగి ప్రశ్నిస్తూ నువ్వు కులాసాగా ఉన్నావుగా అని చెప్పేసి మమ్మల్ని ఎదురు ప్రశ్నిస్తూ మా మాట వినకుండా రొంపులోకి దిగం. రెండవది. మూడవది, సరైన ఎంక్వైరీ చేయకుండా, సరైన అవగాహన లేకుండా, సరైనటువంటి పూర్తి బాధ్యత లేకుండా మీరు నలుగురు ఎంక్వైరీ చేసుకోకుండా మీరు త్వరపడి నిర్ణయం తీసుకోవాలి. ఈ 3 నిర్ణయాలు మీరు చేసుకోవడం అతిపెద్ద మిస్టేక్స్. ఓకే ఫ్రెండ్స్, దయచేసి మీ ఫ్రెండ్స్ చెప్పండి. ఇది ప్రధానమైన కారణాలు. ఈ విషయాలు, ఈ 3 ప్రధానమైన కారణాలు అవును అనుకుంటే ఆ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కాదని మీరు అనుకుంటే ఎందుకు అనుకుంటున్నారు దానికి కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.